కళ. ఒకప్పుడు హిందూ ధర్మం మాత్రమే ఉన్న భారతదేశంలో క్రమేపీ ఎంతోమంది వేరే వేరే మతస్థులు భారతదేశం మీద దండెత్తడం, కొంతకాలం వాళ్ళు పరిపాలించడం, ఆ పరిపాలనలో భాగంగా మొఘల్ చక్రవర్తులు బాబర్ ముందుగా ఈ దేశానికి రావడం, ఆ తర్వాత ఆక్రమించిన తర్వాత ముస్లిం మతాన్ని ఇక్కడ ప్రేరేపించడం, చాలామందిని ముస్లిమ్స్గా మార్చడం, అదేవిధంగా అంతవరకు ఉన్న హిందూ దేవాలయాల్ని పడగొట్టడం, ఆ పడగొట్టే క్రమంలో ఎన్నో కట్టడాలని, పురాతన కట్టడాలని మనం కోల్పోవడం కూడా జరిగింది. మందిరాలు ముఖ్యంగా, ఎందుకంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయడమే ఆ రోజున వాళ్ళ ప్రథమ కర్తవ్యం. ఆ విధంగా దాదాపుగా 492 సంవత్సరాల క్రితం అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని పడగొట్టించాడు బాబర్. మీర్ బాకి అనేటువంటి అతని సహాయంతో బాబర్ 1528వ సంవత్సరంలో ఈ రామ మందిరాన్ని కూలదోయడం జరిగింది. అయోధ్య అనేటువంటిది ఒకప్పుడు కోసల రాజ్య ప్రభు అయినటువంటి దశరథ మహారాజుడు అయోధ్యని సాకేతపురంగా రాజధానిగా పరిపాలించడం అనేది జరిగింది. ఆ తరువాత ఈ దశరథ మహారాజు గారి తర్వాత శ్రీరాముడు, మన అందరం దైవంగా భావించేటువంటి వాడు, విష్ణుమూర్తి యొక్క అవతారం. ఈ శ్రీరామచంద్రమూర్తి భారతదేశాన్ని పరిపాలించి అవతారాన్ని పరిసమాప్తి చేయడం జరిగింది. ఆ తరువాత ఆయన కవల పిల్లల్లో ఒకడైనటువంటి కుషుడు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. మన పురాణాల ప్రకారం, మన ఆధారాల ప్రకారం మనం అది చెప్పుకుంటాం. ఆ తర్వాతి కాలంలో కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఈ మందిరాన్ని కొలవడం, అందులో ఉన్న భగవంతుని ప్రార్థించడం కూడా జరిగింది. ఆ తరువాత దాదాపుగా 1528వ సంవత్సరంలో బాబర్ వచ్చి ఆ మందిరాన్ని కూలదోసి అక్కడ అతని పేరు మీదుగా బాబ్రీ మసీద్ అనేటువంటిది ఒకదాన్ని నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి ఈ మందిరం పునః ప్రతిష్టాపించుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా అక్కడున్నటువంటి చాలా ఊళ్ళల్లో, దాదాపుగా ఒక 100 ఊళ్ళల్లో ప్రజలు ఈ మందిర నిర్మాణం జరిగేంత వరకు కూడా ఇది చేయము అని చెప్పి శపథాలు చేయడం కూడా జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి పూరికి వెళ్ళడం, పూరిలో పూజలు చేసుకోవడం కూడా జరుగుతోంది. ఆ తర్వాత 1885లో అయోధ్య నివాసి అయినటువంటి మహావీర్ దాస్ అనేటువంటి ఆయన ఈ 2.77 ఎకరాల రామ మందిరాన్ని మాకు ఇప్పించండి అని చెప్పేసి ఆయన ఫైజాబాద్ జిల్లా కోర్టులో కేసు వేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆ తర్వాత అక్కడి నుంచి దీని మీద గొడవలు జరుగుతూనే వచ్చాయి. మాకు ఇవ్వమని కోర్టులో విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా వాళ్ళు మసీదు నిర్మాణం జరిగింది కాబట్టి ఆల్రెడీ మేము అక్కడ మసీదు ఉంది కాబట్టి మా మసీదుని మాకు ఇప్పించండి అని చెప్పేసి ముస్లిం మతస్థులు, ఇలా రకరకాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలు జరిగే క్రమంలో మధ్యలో ఈ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అద్వానీ గారు కూడా రథయాత్ర చేయడం జరిగింది. ఆ రథయాత్ర చేసేటువంటి సందర్భంలో ఎన్నో గొడవలు, ఎంతోమందిని అరెస్ట్ చేయడం, కొన్ని సంవత్సరాల పాటు జైళ్ళల్లో పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అంటే కారణ జన్ములు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. దశాబ్దానికో శతాబ్దానికో ఒకరు పుడుతూ ఉంటారు. ఆ కారణ జన్ముడు నరేంద్ర మోడీగా నేను భావిస్తాను. ఎందుకంటే 500 సంవత్సరాలుగా కుదరని ఇప్పుడు కుదురుతోంది. అక్కడ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అయితే మసీదులో ఉండిపోయినటువంటి విగ్రహాలను ఇప్పుడు తీసుకురావడం, ఆ విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చుతారు. ఇప్పుడు బాలరాముడి విగ్రహం అరుణ్ యోగిరాజ్ అనేటువంటి ఆయన చేత చెక్కబడింది.
ఎంతో నియమనిష్టలతో ఆయన ఆ విగ్రహాన్ని మలచడం జరిగింది. ఆ మలిచిన విగ్రహానికి ఈరోజు ప్రాణప్రతిష్ఠ తరువాత బాలరాముడు ఎంతో అందంగా ఉన్నాడు. ఈ విధంగా ఎంతోమంది, అంటే కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క కోరిక, కళ ఈరోజు నెరవేరింది. అది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. సో ఈ అయోధ్య నిర్మాణం జరిగి ఏ విధంగా ధర్మం వర్ధిల్లిందో అలాగే హిందూ ధర్మం కూడా కలకాలం వర్ధిల్లుతూనే ఉండాలి. కర్మభూమి అయినటువంటి ఈ భారత భూమి, ఈ వేద భూమి చిరకాలం దైవ ఆశీస్సులతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.